ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే వనజ గారు. నమస్తే అండి జయ గారు. వనజ గారు, మనకున్న అన్ని రాశులకి 2026 సంవత్సరం అంటే నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందని టారో రీడింగ్ ద్వారా మీతో చెప్పించుకుంటున్నాం. మేము ఒక్కొక్క రాశి గురించి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు తులారాశిలో ఉన్నాం. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ లక్కీ నెంబరు, లక్కీ కలరు, తప్పకుండా ఇవన్నీ కూడా టారోలో. తర్వాత ఈ బౌల్ గురించి నేను ఎప్పుడు చూస్తానండి, మిమ్మల్ని ఒకసారి అడుగుదాం అనుకుంటాను. ఈ బౌల్ ఏంటండి, దీన్ని ఏమంటారు అసలు? దీన్ని సింగింగ్ బౌల్ అంటారండి. నార్మల్ గా ఏంటంటే ఎనర్జీ వర్క్స్ చేసే వాళ్ళు దీంతో ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం, హీలింగ్స్ అవి చేస్తూ ఉంటాము. ఇది జస్ట్ చిన్నదే, కాకపోతే ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి. సో నార్మల్ గా ఏంటంటే మనం ఏం బిలీవ్ చేస్తామంటే సౌండ్ హీల్ చేస్తుంది మన అందరినీ. మ్యూజిక్ థెరపీస్ ఉంటాయి, సౌండ్ థెరపీస్ ఉంటాయి, ఈ మధ్య చాలా థెరపీస్ చూస్తా ఉన్నాం కదా. సో అట్లా చాలా మందికి ఏంటంటే, కొంతమందికి మనకి మందులతోటి తగ్గని చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మానసికంగా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్. అవన్నిటికీ ఏంటంటే మెంటల్ డిప్రెషన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు, మనకి ఎప్పుడైనా ఎనర్జీ క్లియర్ గా లేదన్నప్పుడు ఈ బౌల్స్, ఈ సౌండ్ హీలింగ్స్ బాగా వర్క్ చేస్తాయి అన్నమాట మనకి. సో ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సౌండ్స్ లోనే ఎన్నో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. వాటర్ హీలింగ్ అంటారు, సౌండ్ హీలింగ్ అంటారు, ఫ్లూట్ ఉంటాయి, డ్రమ్స్ ఉంటాయి. అవన్నిటిని మనం హీలింగ్ అనే చూడాలి. ఓకే. సో టారో మొదలు పెట్టే ముందు, స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా దీన్ని మీరు ఒకసారి అలా కొడితే చుట్టూరు ఉన్న ఎనర్జీ క్లియర్ అవుతుంది అని ఒక బిలీఫ్. రైట్. సో క్లియర్ అయిపోయింది, స్టార్ట్ చేద్దాం డెఫినెట్ గా. సో ముందుగా తులారాశి వాళ్ళందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. చేంజ్, జాబ్ లో చేంజ్ మీకు. వావ్. ఫస్ట్ కార్డే అది వచ్చింది మీకు. బ్యూటిఫుల్ కార్డ్స్. తులారాశి వాళ్ళందరికీ ఎక్సలెంట్, చాలా చాలా బాగున్నాయి మీ కార్డ్స్, అన్ని బాగున్నాయి. ఒకటి ఏంటంటే నాకు వచ్చిన ఫస్ట్ కార్డు జాబ్ లో చేంజ్, కెరీర్ చేంజ్. జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. ఒక బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఒక బిజినెస్ తో పాటు కలిపి ఇంకొక బిజినెస్ కూడా చేయొచ్చు వీళ్ళు. లేదు అంటే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి మీకు. సో వర్క్ టువర్డ్స్ ఇట్. మీకు ఇష్టంగానే ఉంటది అది, కష్టంగా ఏమి ఉండదు, అది మీకు ఫేవరబుల్ గానే ఉంటుంది. రెండోది ఏంటంటే స్టూడెంట్స్ కి కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఎనీ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా మంచి రికగ్నిషన్స్, స్కాలర్షిప్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ వీళ్ళకి ఒక లక్కీ, ఏమంటారు, లక్కీ డ్రా లాగా అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మీ లక్ ఎలా ఉందంటే, తులారాశి వాళ్ళకి చిన్న చిన్న లాటరీలు తీస్తా ఉండండి అప్పుడప్పుడు. ఓహో, బాగుందండి. అంటే గోల్డ్ స్కీమ్స్ అని ఏవో స్కీమ్స్ అంటారు కదా, బంపర్ ఆఫర్స్ ఇట్లాంటివి, అవన్నీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒకటైతే డెఫినెట్ గా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. కోట్లు రాకపోయినా సంథింగ్, అంటే మనకి హ్యాపీ ఫీలింగ్ ఉంటది కదా, అబ్బా నేను ఒక లాటరీ తీసుకున్నాను, లేకపోతే ఒక బంపర్ ఆఫర్ లో నాకు ఏదో ఒక ప్రైజ్ వచ్చింది. అట్లాంటి ఒక మంచి ఇన్సిడెంట్ ఈ సంవత్సరం మీ లైఫ్ లో చూస్తాం, జరగబోతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి స్టూడెంట్స్ కి. టోటల్ గా ఇప్పుడు చెప్తున్నంత వరకు అన్ని బాగున్నాయి అండి, మంచి పాయింట్స్ వింటున్నాం. ఎస్, వీళ్ళకి అన్ని కార్డ్స్ బాగున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కటి బాగుంది, వాళ్ళ ఓవరాల్ గా బాగుంది అంటే అన్ని బాగుంటున్నాయి. కార్డ్స్ చూసారా? అవునండి. బాగా ఫస్ట్ కార్డ్ బాగాలే అంటే కొంచెం అటు ఇటుగా ఉంటే, న్యూట్రల్ గా ఉంటే న్యూట్రల్ గానే వస్తుంది. సో తులారాశి వాళ్ళకి మాత్రం బ్యూటిఫుల్. అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంది. కాకపోతే మీరు వర్క్ చేయాల్సిన ఒక ఏరియా ఏంటి అంటే స్ట్రెస్. మీ స్ట్రెస్ వల్ల మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. స్ట్రెస్ వల్ల ఏమేమి వస్తాయి మనకి? డయాబెటీస్, బీపీ, యాంగ్జైటీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ తోటి కూడిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైఫ్ స్టైల్ డిజీజ్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి అన్ని బాగుంది కదా, ఓవరాల్ గా చూసుకుంటే కెరీర్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, పైసల పరంగా ఫైనాన్షియల్ గా చూసుకున్నా బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కాబట్టి నో వరీస్ అనమాట, గో విత్ ద ఫ్లో. ఎట్లా స్టార్ట్ బాగుంది, స్టార్టింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా స్టార్ట్ అవుతుంది ఇయర్ మీకు. కాబట్టి అండ్ అబ్రాడ్ అవకాశాలు, ఎవరైనా జాబ్స్ ట్రై చేసినా ఓకే, లేదు అంటే మీ జాబ్ పరంగానో లేకపోతే ట్రావెల్ పరంగానో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా తులారాశి వాళ్ళకి కనబడుతున్నాయి అనమాట. అండ్ మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా చాలా ఆలోచిస్తున్నారు 2025 లో. ఆ డెసిషన్ ఫర్మ్ గా ఒక డెసిషన్ తీసుకోండి.
అండ్ ఇంకొకటి ఏంటంటే మైండ్ డీటాక్స్ చేసుకోండి. ఓకే. మీ మైండ్ లో ఏంటంటే అందరూ నాకు అగేన్స్ట్ గానే ఉంటారన్న ఒక ఫీలింగ్ ఉంటది వీళ్ళకి. ఓకే. ఓకే. అందరికి నేను నచ్చను, అందరూ నాకు శత్రువు లేరు, ఎవరు శత్రువులు లేరు. ఇక్కడ డీటాక్స్ అయితే అంటే అంత అందరు క్లియర్ అవుతుంది. అంతే, అంత క్లియర్. మనం చెత్తబుట్టను ఎట్లయితే ఎవ్రీడే క్లియర్ చేసేస్తూ ఉంటామో అట్లా క్లియర్ చేసి క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసి ఓకే అందరిని ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఓకే. అదొక్కటే ప్రాక్టీస్ ఈ సంవత్సరం మీకు. తర్వాత మీకు ఫేవరబుల్ నంబర్ 2 ఈ సంవత్సరం. ఓకే. ఓకే, సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్ళినప్పుడు అట్లాంటివి నెంబర్ 2 మీరు చూస్ చేసుకుంటే ఓవరాల్ ఇయర్ కి అనమాట. ఇట్లా మంత్లీ ఎలాగో వేరే అవునవును. నంబర్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇయర్ కి మాత్రం నెంబర్ 2 ఇది గుర్తుపెట్టుకోండి. ఫేవరెట్ కలర్ అండి? ఫేవరెట్ కలర్ మీకు ఈసారి పింక్ కలర్, లైట్ రోజ్ పింక్ అంటాం కదా, పింక్ కలర్. అయితే మీరు ఏం చేస్తారంటే పింక్ కలర్ ఫేవరెట్ కలర్ కాబట్టి మీరు చేయాల్సిన ఆరాధన కూడా లక్ష్మీదేవి ఆరాధన. ఓకే, ఎప్పుడైనా మీరు ఏం చేస్తారు, ఏదైనా ఫ్రైడేస్ ఏదైనా గుడిలో మన లోటస్ అంటాం కదా, కమలం పింక్ కలర్ లో అమ్మవారికి ఇవ్వండి, లేదా పింక్ కలర్ రోజెస్ అట్లాంటివి దొరుకుతుంటే మీకు ఎప్పుడైనా బాగా కష్టం అనిపించినప్పుడు, మనసు బాగా ఇబ్బంది అనిపించినప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. ఆ రోజు సైలెంట్ చక్కగా స్నానం చేసుకొని లక్ష్మీ అమ్మవారి ముందు కూర్చొని మీరు లక్ష్మీ స్తోత్రం చదువుతారా, ఏదైనా కానీ. లక్ష్మి అంటే ఓన్లీ మనీ ఒకటే కాదు కదా, అన్ని రకాలుగా అమ్మవారు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఒక్కటే వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. అండ్ శుక్రుడు ఫేవరబుల్ గా ఉంటారు. నార్మల్ గా చూస్తే కూడా శుక్రుడు ఫేవరబుల్ గా ఉంటారు. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి తులారాశి వాళ్ళు అనుకుంటే కనుక ఇయర్ ది బెస్ట్ ఇయర్ మీకు. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్ కూడా ఏంటి, ఎనీథింగ్ రిలేటెడ్ టు వైట్ కలర్, సిల్వర్ కానివ్వండి, లేదా పాలు, పెరుగు, షుగర్స్ ఇట్లాంటివి ఏమైనా లార్జ్ క్వాంటిటీస్ లో ఏదైనా చేయాలనుకున్నా ఓకే. గార్మెంట్స్ బిజినెస్ కూడా బాగా సూటబుల్ గా వీళ్ళకి ఉంటది ఈ సంవత్సరం అన్నమాట. టోటల్ గా బాగుంది తులారాశికి, చాలా అన్ని రకాలుగా బాగుంది. ఓన్లీ స్ట్రెస్ ని ఒక్కటే కంట్రోల్ లో పెట్టుకోండి, అన్నెసెసరీ థాట్స్ ని మైండ్ లోంచి తీసేయండి. ఈ రెండే వీళ్ళకి మనం ఇచ్చే చాలా ప్రాక్టీస్ కావాలి వనిజ గారు. రియల్లీ ఇదైతే నిజమేనండి. అంటే మనకి ఒకసారి అంటే అట్లా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకు అర్థమైతే గనక మనం చేస్తానే ఉంటాం అన్నమాట. కరెక్ట్ అండి. అది అర్థం చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.